ఓయ్ హలో, ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాల్టి మా అమ్మగారి రెసిపీ వచ్చేసి పూరీలో జోడీగా అదేనండి, పూరీకి పూరీలో కాంబినేషన్గా సూజీ స్వీట్ అనమాట. చాలా టేస్ట్ ఉండబోతుందండి. మరి ఎప్పుడు కర్రీస్ కుర్మాలు తిని బోరు కొట్టున్నాం కదా, సో ఇలా కూడా మీరు ట్రై చేయండి. మరి ఇంకెందుకు లేట్, మా అమ్మగారు ఎలా ప్రిపేర్ చేశారో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సూజీ అయితే తీసేసుకున్నారు. దానికి స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండినో కడాయో ఏదో పెట్టేసుకోండి, మీ దగ్గర ఉన్నది, మీ ఇంట్లో ఉన్నది. అందులో స్టవ్ వెలిగించేసుకొని ఆ సూజీ అయితే వేసేయండి. ఉప్మా రవ్వ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంటే ఇది మనకి గోల్డెన్ కలర్లో రావాలి, మరీ ఎక్కువగా వేయించకూడదు. గోల్డ్ కలర్ లైట్గా వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి. పచ్చివాసన పొద్దు అలాగే బాగుంటుంది చూడడానికి కూడా. చూస్తున్నారు కదా, భలే టేస్ట్ అయితే ఉంటుందండి. ఫస్ట్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్గా చూసేవాళ్ళు. నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేయండి. దాని తర్వాత మనం అదే బాండీలో రవ్వ వేరే దాంట్లోకి తీసేసుకొని ఒక ప్లేటో గిన్నెలోకి తీసేసుకొని అదే బాండీలో మనము గిన్నె కడాయో అందులో సరిపడా ఎసరైతే తీసేసుకోవాలి. వాటరు మనం ఒక గ్లాసుకి 2.5 ఎసరైతే పోసారు మా అమ్మగారు. చూస్తున్నారు కదా, ఇది బాగా మరగాలన్నమాట, మరిగించుకోవాలి. వాటర్ అంతా కూడా బాయిల్ అవ్వాలి. అట్లా బాగా బాయిల్ అవుతేనే మనకి రవ్వ కూడా బాగా కుక్ అవుతుందండి. మనం ఫస్ట్ అందులో కొంచెము కలర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఫుడ్ కలరు లైట్గా అండి, మరీ ఎక్కువ తీసుకోకూడదు. కలరు ఏంటంటే మనం అట్రాక్షన్ కోసం మాత్రమే వాడాలి. ఇది చూస్తున్నారు కదా, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత మనం ఇలాచీలు ఒక 2, యాలకులు ఒక 2 అచ్చాకచ్చాగా దంచేసుకొని వేసేసుకోవాలి. తర్వాత మనము సూజీ వేయించుకున్నాం కదా లైట్గా, అది కూడా వేసేసుకోవాలి. ఇట్లా నీట్గా కలిపేసుకోవాలండి ఈ విధంగా, లేదంటే గడ్డలు కడతాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే. దాని తర్వాత మనము 1 గ్లాస్ వరకు పంచదార తీసుకున్నాము. ఇంకో ½ గ్లాస్ కూడా వేశారు, అంటే 1½ కప్పు పంచదార అయితే పట్టింది మనకి ఇక్కడ. అంటే ఎక్కువ తిన్న వాళ్ళు ఇంకో ½ కూడా వేసుకోవచ్చు, మనం ఇక్కడ లిమిట్గా తీసుకున్నాం అనమాట. భలే టేస్ట్ ఉంటుందండి. ఇది ఇలా కూడా తినేసేయచ్చు, లేదంటే పూరీలోకి అయితే అసలు అదిరిపోయిందండి కాంబినేషను. మీరు ఒకసారి తిని ఇలా వండుకొని నాకు కామెంట్ చేసి చెప్పండి, మీరే చెప్తారు. చూస్తున్నారు కదా, ఇంకో ½ కప్ కూడా పంచదార వేసేసారనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది, 2½ గ్లాస్ మనం వాటర్ తీసుకున్నాం కాబట్టి. చూసారు కదండి, కలర్ ఎంత బాగుందో కదా, నాకైతే భలే నచ్చింది కాంబినేషన్ అయితే పూరీలోకి. ఎప్పుడు కుర్మాలు తిని బోర్ కొట్టిందానండి, ఆ నోటికి మంచి టేస్ట్ అయితే తగిలిందనమాట. దాని తర్వాత మనము ½ కేజీ వరకు గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకొని కలిపేసుకున్నాం అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇట్లా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. పూరి చపాతీ నార్మల్గా మనం పిండి కలుపుకున్నట్లేనండి. ఇందులో మనం ఏ సోడా ఏమి వేయలేదండి. ఎందుకనంటే ఇది ఆల్రెడీ మనం ఆయిల్ ఫుడ్ కాబట్టి, సో ఇది ఆయిలే పీల్చుకుంటుంది. మళ్ళీ అది హీటు, మన బయట హీటు, అసలే లోపల ఇంకా మంటలు, ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగిపోద్దు అనేసి సోడా అయితే వేయలేదండి. గ్యాస్ ఇవన్నీ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా అది అట్రాక్షన్ కోసం, పూరి లావుగా ఉబ్బడానికి ఇట్లా వేసుకుంటాం అన్నమాట, పొంగడానికి. సో అది అవసరం లేదండి, మనకి చక్కగా నీట్గా టేస్టీగా అయితే వండుకోవాలన్నమాట. అట్రాక్షన్ అంతా అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది వేసుకోవచ్చు, లైట్గా వేసుకోవద్దని నేను అనను, కానీ మనకి పూరి ఐటమ్ ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి మనం ఇక్కడ సోడా అయితే యాడ్ అయితే చేయలేదన్నమాట. ఈ విధంగా అయితే పూరీ సైజులో, మీకు కావాల్సిన సైజు పూరీ సైజులో మనము ఇట్లయితే చేసేసుకోవాలి. ఒక్కొక్క చపాతీ, చిన్న పూరీలు మీడియం సైజులో అయితే మా అమ్మగారు చేస్తున్నారు. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా, మా రెసిపీస్ చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకనంటే నేను ఏ రెసిపీ కూడా అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరే ముందుగా అయితే అందరికంటే ముందు చూసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే కామెంట్ కూడా చేయండి, ఎట్లా అనిపించింది ఏంటి ఈ రెసిపీ వీడియో అనేది అయితే.
చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ కూడా ఇట్లానే పూరీలు అయితే చేసేసుకోవాలి. దాని తర్వాత మనము హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్ పూరీ. పొంగవే అంటే పొంగను అంటుందండి. అది చూస్తున్నారు కదా, సగమే పొంగింది. ఇది మనం న్యాచురల్గా చేసుకున్నాం పూరి. అసలు ఆల్రెడీ ఆయిల్ కాబట్టి మనము ఏ సోడా ఏ కలర్లు ఏమి వేయలేదు. గోధుమ పిండి పూరి అనమాట ఇది. మైదా కూడా చాలామంది వేస్తారు వైట్గా, కొంతమంది వైట్ కావాలనేసి అయితే. సో మనము గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాము. నూనె బాగా హీట్ అయిన తర్వాత వేసామనంటే మనకి మంచిగా పొంగుతాయి, బాగా ఉడుకుతుంది పూరి. మాకు ఇక్కడ చిన్న చిన్న పుచ్చుకలు ఉన్నాయండి, అవి ఒకటే గోల్ చేస్తున్నాయి కదా. సో మీకు కూడా వినిపిస్తుంది కదా. మా పిచ్చుకల కోసం ఒక లైక్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి చూసేవాళ్ళు. హలో మా వాయిస్ విన్నారా అంటున్నాయి పిచ్చుకలు, అదిగోండి. సో పూరీలోకి మంచి కాంబినేషన్ అండి సూజీ. ఒక స్వీట్ రెసిపీ తిన్నట్లు ఉంటుంది అనమాట. మలాయి పూరి ఉంటుంది కదండి, ఆ టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై అయితే చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే భలే ఫేవరెట్ అయిపోయింది అనమాట. మా అమ్మగారికి చాలా ఇష్టం ఇది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట అన్ని పూరీలు కూడా. సూజీ కాంబినేషన్ పూరీకి మరింత రుచినైతే ఇస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తింటూ ఉంటే ఇంకా తినబుద్ధి అవుతుంది. వేడివేడి పూరీ కదా, సో స్వీట్గా సూజీ స్వీట్ చాలా బాగుంటుందండి. ఇంకంతే, అన్ని పూరీలు కూడా ఈ విధంగా చేసేసుకొని మనము సర్వ్ అయితే చేసేసుకోవచ్చు సూజీలోకి. అది మనం సూజీ తయారు చేసుకున్నాం కదా, కాస్త చల్లారనిచ్చుకోవాలి అది సర్వ్ చేసేసుకునేటప్పుడు. లూజ్ అండ్ టైట్ కూడా చేసేసుకోవచ్చు అండి. మనం మీడియంగా చేసుకున్నాము కన్సిస్టెన్సీ అనేది సూజీ స్వీట్. లూజ్ ఏంటంటే దీనికి మనకి మంచిగా పెట్టుకొని తినడం రాదనమాట. సో అందుకనేసి మనము కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా తీసుకున్నాము ఇక్కడ. ఓన్లీ స్వీటే కాదు కాబట్టి మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోలేదు, ఎందుకనంటే ఇది మనం పూరీలోకి అద్దుకొని తినేది కాబట్టి, కాంబినేషన్ కాబట్టి, పూరీ కాంబినేషన్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేసుకోలేదు. మీకు ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, అద్దరిపోద్ది కదండి. తినేసండి మరి, ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. ఆహా, మనం ఇక్కడ తింటూ ఉంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే. అద్దుర్స్ అండి, మస్తు కాంబినేషను, పూరీ కాంబినేషను, సూజీ స్వీట్. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి, ఎంచక్కా తినేసేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నూరిపోతుంది కదా. పూరీలో కాంబినేషను సూజీ స్వీట్తో పూరీ రెడీ అయిపోయిందండి. సర్వ్ అయితే చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మేము ముందు ఉంటాను. బాయ్.